నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. సాటు సంసారం చేసే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇక రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు అని కేటీఆర్, హరీష్లు కామెంట్ చేస్తున్నారని, అసలు కేసీఆర్ చంద్రబాబు కేబినెట్లో మంత్రి పని చేయలేదా అని ప్రశ్నించారు. రేవంత్ కంటే ముందే కేసీఆర్ టీడీపీలో ఉన్నారని, మరి దానికేమనాలని ఫైర్ అయ్యారు. కేటీఆర్, లోకేష్ను ఎందుకు రహస్యంగా కలిశారో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ డైరెక్షన్లో భేటీలు జరుగుతున్నాయని ఆరోపించారు. సాటుకు సంసారం చేసేది సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదేనని, తిరిగి తమపైనే బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో 4-5 సార్లు ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యే, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఫస్ట్ మెంబర్షిప్ కేసీఆర్ ది తెలుగుదేశం పార్టీలో. కాబట్టి నీవు మళ్ళొకసారి సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి విలువ తీసుకోకు. హరీష్ రావు అండ్ కేటీఆర్. సీఎం ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేటీఆర్ నువ్వెందుకు లోకేష్ తోటి కలిసినావు, మరి దానికి కూడా జవాబు చెప్పు. మరి ఇంకోటి చెప్పాలా మీకు, నేను నిన్న నిజామాబాద్లో నాకు తెలియదు, ఈ లోకేష్, కేటీఆర్, జగన్ వీళ్ళు హైదరాబాద్ లో సీక్రెట్ ప్లేస్ లో ఫామ్ హౌస్ లో కలిసిటోళ్ళు. కేటీఆర్, జగన్ అండ్ లోకేష్. నేను చాలాసార్లు విన్నా ఇది. ఎవరింట్లో కలిసిటోళ్ళు పేరు తెలుసు కానీ అది చెప్పా ఇప్పుడు. అది కేటీఆర్ వాళ్ళిద్దరు కలిసిటోళ్ళు అని అన్నా. జగన్ కూడా వాళ్ళిద్దరిని కూడా కేటీఆర్ మెయింటైన్ చేసేటోడు అని నేను విన్నమాట. అది ఎవరింట్లో కలుసేటోళ్ళు అనేది నాకు తెలుసు, కానీ ఆ పేరు ఎందుకు లేని చెప్తలేను. నేను ఇన్నమాట చెప్తున్నా, నేను చూడలేను కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీక్రెట్ గా హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో ఆ ఇద్దరు నాయకులని వేరుగా బీజేపీ డైరెక్షన్ లో వాళ్ళిద్దరిని మెయింటైన్ చేసేవాడు కేటీఆర్ అని ఒక వార్త ప్రచారంలో ఉన్నది. అది ఆ వ్యక్తి పేరు నాకు తెలుసు, కానీ ఇప్పుడు చెప్పవద్దు. అది సమయం వచ్చినట్టు చెప్తా. సాటుకు సంసారాలు చేసేదేమో మీరు, బదలాం చేసేది మమ్మల్ని. ఇప్పుడు మీరు సీఎం గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే అది ఏం లెక్క అదంతా. ఇప్పుడు నేను 10 ఏళ్ల కాలం నుంచి కూడా చూస్తున్నా, ఇటు కేసీఆర్ కుటుంబము, అటు చంద్రబాబు నాయుడు కుటుంబము, అటు కుసుమనారాయణ కొడుకు, అటు జగన్, వీళ్ళు ఆ 10 ఏళ్ల కాలంలో బీజేపీ డైరెక్షన్ లో రాజకీయాలు నడిపించారు. బీజేపీకి ఏముంది, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినా బీజేపీదే, జగన్ గవర్నమెంట్ వచ్చినా బీజేపీదే. వాళ్ళ రాజకీయం వాళ్ళకట్లుంది. కాబట్టి కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్ కి, హరీష్ రావుకి, సీఎం రేవంత్ రెడ్డిని గాని, కాంగ్రెస్ గవర్నమెంట్ ని గాని విమర్శించే నైతిక హక్కు వాళ్ళకు లేదు. ఇది కాంగ్రెస్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి